మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సింపుల్ ఇంట్రెస్ట్లోని లాస్ట్ మోడల్ అయితే చూస్తున్నాము. ఈ మోడల్తో సమ్స్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అయితే చూద్దాము. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1,25,000 in the bank account of his two sons whose ages are 12 and 14 years in such a way that they will get equal amount at an age of 18 years. If rate of interest was 5% per annum, calculate the sum invested for younger son. ఇప్పుడు ఒక మనిషిని తీసుకుందాము. ఆయన ఏంటి అంటే కనుక 1,25,000 వాళ్ళ ఇద్దరు కొడుకులకి బ్యాంక్లోని డిపాజిట్ చేయడం అయితే జరిగిందంట. అయితే వాళ్ళకి ఒకరికి 12 సంవత్సరాలు, ఇంకొకరికి 14 సంవత్సరాలు. అయితే వాళ్ళిద్దరికి 18 సంవత్సరాలు వచ్చేసరికి, అంటే ఈ 18 సంవత్సరాల ఏజ్ లిమిట్ వచ్చేసరికి వాళ్ళు సమ్ అమౌంట్ అయితే కనుక వాళ్ళు కట్ చేశారు. అయితే యంగర్ సన్ కి ఎంత ఇన్వెస్ట్ చేశాడు స్టార్టింగ్ లో అని అడుగుతున్నారు. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5 అనమాట. సో ఫస్ట్ చూద్దాము. 1,25,000 అనేది ఆయన ఇన్వెస్ట్ చేసిన మనీ. ఇద్దరు సన్స్ ఉన్నారు. వాళ్ళ సన్స్ నేమ్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ వై అని అనుకుందాము. ఒకరికి 12 years కి, ఇంకొకరికి వచ్చేసి 14 years కి ఇన్వెస్ట్ చేశారు. కంప్లీట్ గా అయితే 18 years కి ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. 12 minus 18 6 and 12 minus 14 అంటే 4 years. 6 years కి ఒకరికి, 4 years కి ఒకరికి ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో చూద్దాం. 6 years and 5% per annum. R is equal to 5% కాబట్టి ఇక్కడ మనం ఎలా తీసుకున్నాం అంటే, మనకి సమ్ అనేది సమ్ చేయాలి అనుకుంటే కనుక ఎక్స్ సమ్ సంథింగ్ ఎక్స్ అనే వాల్యూ ఏ అనే వాల్యూతో తీసుకున్నాము. వై అమౌంట్ ఎంత అవుతుంది అంటే కనుక 1,25,000 నుంచి ఇతనికి ఇచ్చిన వాల్యూలో తీసేస్తే వైకి ఇచ్చినట్లు అవుతుంది. సో మొత్తం ఎలా చేయాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100లో అది సబ్స్టిట్యూట్ చేస్తే 2 times చేయాలి ఇద్దరికి. కాబట్టి అలా సబ్స్టిట్యూట్ చేసి విడిగానే వీళ్ళకింత అని చెప్పేసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈజీగా చేయాలి అంటే కనుక మనం పీని మామూలుగానే ఎప్పటిలాగే 100 అని అనుకుందాము. సమ్స్ అన్నట్లు తీసుకున్నట్లే 100 అని తీసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 కదా. సో 100 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది? ఆర్ ఇంటూ టీ మిగులుతుంది. సో 6 years కి 5% per annum. ఇది వచ్చేసి ఇయర్స్. నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి 4 years కి 5% per annum. ఇద్దరికి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో అయితే ఇన్వెస్ట్ చేస్తారు. 6 5s are 30 and 4 5s are 20. వీళ్ళు ఎలా వచ్చింది? 30:20 రేషియోలో వచ్చింది ఇన్వెస్ట్ చేసింది. అయితే అమౌంట్ ఏదైతే ఉందో అది ఎంత అంటే కనుక ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1,25,000 ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చెప్పే దట్ దే విల్ గెట్ ఈక్వల్ అమౌంట్స్. అమౌంట్ అంటే ఎంత? అసలు ప్లస్ ఇంట్రెస్ట్. సో అమౌంట్ ప్లస్ లో అసలు ప్లస్ ఇంట్రెస్ట్ ఇయ్యారు కాబట్టి అసలు అంటే ఎంత? ఇక్కడ 100. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 30. సో ఎంత అవుతుంది? అసలు ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్. సో 130. సో మనం ఎక్స్ కి ఇచ్చాము అనుకున్నాం కాబట్టి 130x ఈజ్ ఈక్వల్ టు సేమ్ 20 అనేది ఇంట్రెస్ట్. అసలు ఎంత? 100 ప్లస్ 20 మొత్తం ఎంత అవుతుంది? అమౌంట్ అవుతుంది. సో 120. సమ్ వై అనే పర్సన్ కి ఇచ్చారు కాబట్టి వై. సో 0 0 క్యాన్సిల్. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 12/13. ఎక్స్ కి వై కి 12/13 రేషియోలో డివైడ్ చేయడం జరిగింది 1,25,000 రూపీస్ అనేది. సో ఈ 1,25,000 మొత్తాన్ని ఎంత? 12 ప్లస్ 13 ఎంత అవుతుంది? 15 అవుతుంది. అంతే కదా. 25 అవుతుంది. 12 ప్లస్ 13 25. ఆ 25 దేనికి ఈక్వల్ అనేది చూడండి. 12 ప్లస్ 13 25 అనేది 1,25,000 కి ఈక్వల్ అయింది. సో 25 5 times పోతుంది. అంతే కదా. సో 5k 5,000 అనేది మిగిలింది. ఇప్పుడు మనకి ఎవరికి ఇన్వెస్ట్ చేసింది కావాలన్నారు? యంగర్ సన్. యంగర్ సన్ అంటే ఎవరు? ఎక్స్. అంటే 12 into 5k 60k అనేది యంగర్ పర్సన్ అడుగుతున్నారు. వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలా కాకుండా ఎల్డర్ సన్ కి ఎంత అన్నారు అనుకో, మన ఇక్కడ ఎల్డర్ ఎంత? వై అంటే 13. సో 13 into 5 చేస్తే ఎల్డర్ కి ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అనేది వచ్చేస్తుంది అనమాట.
సో సమ్ అనేది ఇలా చేసుకోండి, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో అన్ని మోడల్స్ క్లియర్ చేయడం జరిగింది. ఈ మోడల్స్ హై లెవెలే మీకు, సో వీటిని మించి ఇంక బయటకు రాదు. ఇంకా సింపుల్ సమ్స్ కూడా ఇస్తారు. సింపుల్ అంటే ఏంటి, మనకు అన్ని ఇచ్చేసి ఆర్ ఫైండ్ అవుట్ చేయండి, టీ ఫైండ్ అవుట్ చేయండి అనేవి, అలాంటివి ఈజీగా మీరు సాల్వ్ చేసేస్తారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ఐ ఈజ్ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ ఇంటూ టీ బై 100 అండ్ అమౌంట్ ఈజ్ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ. ఈ 2 ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకున్నారంటే ఏ సమ్ అన్న ఈజీగా చేస్తారు. నేను చెప్పిన ఈజీ మెథడ్స్ ఫాలో అవుతే ఏ సమ్ అయినా సరే కష్టంగా కాకుండా ఈజీగా 2 స్టెప్స్ లో అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం.